హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియో సిరీస్లో మనం డేటా అనలిస్ట్ కోర్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మీరు డేటా అనలిస్ట్గా ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారు. సో మా డేటా అనలిస్ట్ కోర్సు చేయాలంటే మీకేమీ స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఎవరికైనా సరే డేటా అనలిస్ట్ సైడ్ ట్రై చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు పైథాన్ కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద మంచి స్కిల్ ఉండాలన్నమాట. సో దీస్ లాంగ్వేజెస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్, స్టాటిస్టికల్ మోడలింగ్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే, మీకు తెలుసు పైథాన్ అనేది మిషన్ లెర్నింగ్ పర్పస్ వాడతారు, అలాగే ఆర్ లాంగ్వేజ్ కూడా వాడతారు. సో స్టాటిస్టికల్ మోడలింగ్ పర్పస్, డేటా అనాలిసిస్ పర్పస్ పైథాన్ కానీ ఆర్ కానీ లాంగ్వేజెస్లో వాడుతున్నాం. ఓకే, కంపల్సరిగా పైథాన్ కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ బేసిక్స్ అంటే కొద్దిగా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, వాటి మీద ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ కావాలి. అంటే పైథాన్ మొత్తం నాలెడ్జ్ కావాలంటే అవసరం లేదు, ఆర్ లాంగ్వేజ్ అయితే కావాల్సి వస్తుంది. పైథాన్ అనేది వ్యాస్ట్ లాంగ్వేజ్, దీన్ని టెస్టింగ్లో వాడతాము, వెబ్ డెవలప్మెంట్లో వాడతాము, యాప్స్ డెవలప్మెంట్లో వాడతాము, చాలా చోట్ల వాడతాము. ఓకే, కానీ మనకి ఏమేమి లైబ్రరీస్ కావాలో ఆ పైథాన్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ కామన్ అన్నిటికీ. అంటే లూప్స్ ఎక్కడ ఉన్నాయి, వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు ఎలా డిక్లేర్ చేస్తాము, ఇవన్నీ కూడా కామన్. తర్వాత కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకోవాలి. ఇక మ్యాండేటరీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఈ వీడియో సిరీస్లో ఫస్ట్ పైథాన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు పైథాన్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్, పైథాన్ ఉన్న మెయిన్ లైబ్రరీస్, వీటి గురించి చూద్దాం. సో ఈ వీడియోలో మనం అనకొండ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాము. అలాగే టెక్నికల్ స్కిల్స్లో మనకు చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్ కానీ ఆర్ కానీ, తర్వాత ఎస్క్యూఎల్ మ్యాండేటరీ. పైథాన్ మ్యాక్సిమం అందరూ పైథాన్ వాడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి డేటా వ్రాంగ్లింగ్ అండ్ క్లీనింగ్ మెథడ్. డేటా క్లీనింగ్ అంటే మీకు పైథాన్లోనే వస్తుంది. దిస్ ఇన్వాల్వ్స్ ప్రిపేరింగ్ మెస్సీ డేటా ఫర్ అనాలిసిస్ బై హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, ఇన్కన్సిస్టెన్సీస్ అండ్ ఎర్రర్స్. ఇవన్నీ కూడా మనం పైథాన్ తోటి హ్యాండిల్ చేస్తాము. తర్వాత స్టాటిస్టికల్ అనాలిసిస్లో వచ్చేసి హైపోథిసిస్ టెస్టింగ్, రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ వేరియన్స్, వీటి గురించి కూడా మనం ఆఫ్టర్ పైథాన్ డిస్కస్ చేద్దాం, పైథాన్లోనే చూడొచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి డేటా విజువలైజేషన్, ఇది మ్యాండేటరీ. ఇది కూడా ఏదో ట్యాబ్లు కానీ, పవర్ బై కానీ, మ్యాట్ప్లాట్లిబ్ కానీ, ఎనీ రిపోర్టింగ్ టూల్. సో వీటి మీద నాలెడ్జ్ మ్యాండేటరీగా ఉండాలి. ఇందులో ఒక 7-8 ప్రాజెక్ట్స్, ఇవన్నీ కలుపుకొని ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఏమన్నా చేయగలిగితే మనం ఒక 4+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం జాబ్స్ కోసం ట్రై చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా ఈ కెరియర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, వాళ్ళ గురించి చెప్తా ఉంటాను. వాళ్ళు మీరు ఏ మాన్యువల్ టెస్టింగ్ మీద ట్రై చేస్తున్నారు, కొద్దిగా శాలరీ హైక్ కావాలనుకున్నారు, అలాంటప్పుడు డేటా అనలిస్ట్ సైడ్ వద్దాం అనుకున్నారు. అలా వచ్చేటప్పుడు ఈ నాలెడ్జ్ మీరు ఒక 4 years టెస్టింగ్ మీద ఉన్నారనుకోండి, టెస్టింగ్ మీద వర్క్ చేస్తూ నేను డేటా అనలిస్ట్గా చేశానంటే ఒప్పుకోరు కదా. అందుకని మీ టెస్టింగ్లో ఒక 2 years తీసేసి డేటా అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేస్తారు కదా. ఇక్కడ కూడా ఫేక్ పెడతారు కదా, కాకపోతే అది కొద్దిగా జెన్యున్గా ఉంటుంది. మీరు పెట్టేది మీరు ఏదైనా టెక్నాలజీ మీద వర్క్ చేస్తే సగం మీ కెరియర్, సగం వర్క్ పీరియడ్ని డేటా అనలిస్ట్ సైడ్ వర్క్ చేసినట్టు పెట్టుకుంటారు. అదే ఖాళీగా ఉన్న వాళ్ళేమో జాబ్ కోసం ట్రై చేసేటోళ్ళు 4 years అంటే ఏ గవర్నమెంట్ జాబ్స్కో లేకపోతే సంథింగ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సమ్ అదర్ పనులు చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక 4-5 ఫేక్ పెడతారు కదా. అలాంటి వాళ్ళు మ్యాండేటరీగా ఇదంతా నేర్చుకోవడానికి మనకు మినిమం 4 months టైం అయితే పడుతుంది. కొద్దిగా ఇది టూల్ అంటే డేటా అనలిస్ట్ అనేది టూల్ బేస్డ్ కదండి, అనుకోవద్దు. కంపల్సరీగా కోడింగ్ ఉంటుంది. సో మీరు రోజుకొచ్చి ఒక 3 hours 4 hours కూర్చొని హార్డ్ వర్క్ చేసేటట్టయితేనే ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది. సో వ్యాస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి, చాలా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఫైనల్గా వచ్చి మిషన్ లెర్నింగ్ అనేది ఆప్షనల్ థింగ్. సో ఇది కూడా నేర్చుకున్నట్టయితే మీ రెజ్యూమ్కి మంచి బూస్ట్ అవుతుంది అనమాట. రెజ్యూమ్ మంచి బూస్టింగ్గా ఉంటుంది. మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏమన్నా కొన్ని నేర్చుకున్నా ఇక్కడ పెట్టుకున్నట్టయితే. అలాగే సాఫ్ట్ స్కిల్స్ చూసుకున్నట్టయితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఏ టెక్నాలజీ సైడ్ ట్రై చేద్దాం అనుకున్నా ఇది మ్యాండేటరీ. కమ్యూనికేషన్ అనేది చాలా మ్యాండేటరీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే క్రిటికల్ థింకింగ్, అటెన్షన్ ఆఫ్ డీటెయిల్, కొలాబరేషన్, హార్డ్ వర్క్, డొమైన్ నాలెడ్జ్. సో డొమైన్ నాలెడ్జ్ అంటే కొన్నిసార్లు డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు ఏదైనా మార్కెటింగ్ సైడ్ ఒక 4 years వర్క్ చేశారు, ఒక మంచి మార్కెటింగ్ సైడ్ చేశారు,
ఓకే. వాళ్ళంటి వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డొమైన్ సైడ్ వర్క్ చేసిన వాళ్ళు ప్లస్ ఈ డేటా అనలిస్ట్ నేర్చుకున్నారనుకోండి. సో ఒక 4 ఇయర్స్ మీరు చేసిన మార్కెటింగ్ జాబ్ అలాగే 4 ఇయర్స్ ఇది పెట్టుకుంటే బాగా కొంతమంది డొమైన్ స్పెసిఫిక్ అడుగుతూ ఉంటారు అంటే చూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ రెజ్యూమ్ బాగా అప్ అవుతుంది, మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో మరి ఇప్పుడు అనుకొండ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ నార్మల్గా పైథాన్ని ఇన్స్టాల్ చేసుకొని కోడ్ రాసుకుని నేర్చుకునే దానికన్నా మనకు అనుకొండ సాఫ్ట్వేర్ ఉంది. అనుకొండ సాఫ్ట్వేర్ తోటి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు ఏముంటుందంటే జూపిటర్ నోట్బుక్ ఉంటుంది. జూపిటర్ నోట్బుక్లో మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే. సో మీరు అనుకొండ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అనుకొండ.com ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అలాగే డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అరౌండ్ 1 GB ఫైల్ మీకు మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేస్తే కొద్దిగా టైమే పడుతుంది ఇన్స్టాలేషన్కి, పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది అది. కాకపోతే ఇక్కడ ఇన్స్టాల్ చేసే ముందు కొన్ని కీ కాన్సెప్ట్స్ మీకు అసలు మెయిన్ థింగ్స్ మీకు తెలియాలి. ఏంటంటే ఓకే, జూపిటర్ నోట్బుక్లోనే మనం డేటా అనలిస్ట్ పైథాన్ నేర్చుకుంటా పైథాన్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా జూపిటర్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేసుకుంటా ట్రై చేస్తాము. సో అందుకని మీరు అనుకొండ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, మీరు అనుకొండ సాఫ్ట్వేర్ని చూపించాను కదా, ఇన్స్టాల్ చేసే ముందు మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీ సిస్టంలోనే ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి మినిమం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేటట్టు చూసుకోండి. అసలు రికమెండెడ్ అంటే విండోస్ 11. సో విండోస్ 11 ఉన్న హ్యాపీ. తర్వాత వచ్చేసి ప్రాసెసర్ స్పీడ్ అంటాం కదా, 2.0 GHz, అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ ఉండాలి. అలాగే ఇంటెల్ i5 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. i5 జనరేషన్ కానీ ఎక్కువ ఉండాలి. అలాగే AMD Ryzen 5 ఆర్ బెటర్. ఓకే. సో తర్వాత వచ్చేసి ర్యామ్ వచ్చేసి మినిమం 8 GB ఉండేటట్టు చూసుకోండి. అలాగే స్టోరేజ్ స్పేస్ వచ్చి మినిమం ఒక 10 to 15 GB హాల్మిస్టీ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసేటట్టయితే మినిమం ఒక 20 GB ఉండేటట్టు చూసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి అడిషనల్గా మీకు మీ దాంట్లో SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటాం కదా, SSD ఉంటే ఇంకా బెనిఫిట్, అలాగే గ్రాఫిక్ కార్డ్ ఉంటే బెనిఫిట్. ఈ రెండు మ్యాండేటరీ ఏం కాదు. సో మినిమం అయితే మీరు ఒక 8 GB ర్యామ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ఏవో, అలాగే ఒక 15 GB హార్డ్ డిస్క్ స్పేస్ ఉండేటట్టు చూసుకుని ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ మీరు అనుకొండ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అసలు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే జూపిటర్ నోట్బుక్ ఈ కంటెంట్ అంతా కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మన డేటా అనలిస్ట్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. సో ఆ లింక్ కూడా పెడతాను, అందులోకి జాయిన్ అవ్వండి. జాయిన్ ఓన్లీ డేటా అనలిస్ట్ రిలేటెడ్గా నేను చెప్పిన అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని పింక్ చేయండి. ఓకే. సో డౌట్స్ ఉంటే వాటిని పింక్ చేయండి. అలాగే మీకు ఫస్ట్ అనుకొండ సాఫ్ట్వేర్ ఏంటంటే అనుకొండ is started as a package manager. It is its founder. So Gelder originally created it is a way to simplify installing and managing the many packages needed for scientific computing. Okay. So అలాగే పైథానే కాకుండా మనం ఈ అనుకొండ సాఫ్ట్వేర్ తోటి మనం సో ఆర్, జూలియా, స్కేలా చాలా లాంగ్వేజెస్ అందులో మనం కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనుకొండ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నారు. అలాగే అనుకొండ ఫస్ట్ 2000 ఛానల్స్. సో ఇవేంటో మీకు కమింగ్ సెషన్స్లో అర్థమవుతుంది. సో నేమ్ ఎందుకు పెట్టారు అంటే అనుకొండ రిఫర్స్ టు ద జైంట్ గ్రీన్ స్నేక్ సింబలైజింగ్ ద ప్లాట్ఫామ్ ఎబిలిటీ swallow and manage a vast array of packages. ఓకే. తర్వాత వచ్చేసి నోట్బుక్, మనం నోట్బుక్లోనే జూపిటర్ నోట్బుక్లోనే మనం ప్రాక్టీస్ చేస్తాం. దీన్ని ఐపైథాన్ నోట్బుక్ అంటారు అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా వచ్చి ఐపైథాన్ నోట్బుక్, తర్వాత ఇట్ వాజ్ లేటర్ రీనేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ ఏ రిజేలియన్ సూపర్ కంప్యూటర్ కాల్డ్ జూపిటర్ నేమ్ మీద జూపిటర్ అని చేంజ్ చేశారు. సో ఇన్వెంటెడ్ బై మ్యాథమెటిషియన్. సో ఫెర్నాండో తన ఓన్ పర్పస్ తను వర్క్ చేసుకోవడానికి జూపిటర్ నోట్బుక్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. మ్యాథమెటిషియన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కాల్డ్ జూపిటర్ నోట్బుక్ టు స్ట్రీమ్ లైన్ హిజ్ ఓన్ రీసెర్చ్ వర్క్. సో తను వర్క్ చేసుకోవడానికి, కానీ ఇది అందరికీ యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి కెర్నల్స్ అంటే ఏంటి కమింగ్ వీడియోస్లో చూద్దాం. అలాగే ఇందులో జూపిటర్ నోట్బుక్లో ఓన్లీ పైథానే కాకుండా
మోర్ దెన్ 40 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మీరు ఎనకొండ మీద డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ మీద డబుల్ క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత అది నెక్స్ట్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లోకి వచ్చి జూపిటర్ అని చెప్పి సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జూపిటర్ నోట్బుక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సిఎండి ఓపెన్ అవుతుంది. కాసేపు ఆగిన తర్వాత మీకు ఇది వెబ్ బేస్డ్ బ్రౌజర్ అనమాట. ఓకే, మనకి బ్రౌజర్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అసలు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయింది, అసలు ఇలా ఓపెన్ అయిందంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే, ఇంకా మీకు పైథాన్ ఏమన్నా వర్కౌట్ లేదో చూడాలి అనుకుంటే సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ 3 అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో న్యూలోకి వెళ్ళి పైథాన్ 3 మీద క్లిక్ చేయండి. ఇక్కడ A=20 అని ఇచ్చాను, షిఫ్ట్ ఎంటర్. B=30, షిఫ్ట్ ఎంటర్. A+B, షిఫ్ట్ ఎంటర్. ఓకే, 50 ప్రింట్ అయింది కదా. సో అంటే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయినట్టే. ఓకే, తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని రీనేమ్ చేసుకోండి. మై ఫస్ట్ టెస్ట్ అని చెప్పి ఈ ఫైల్కి నేమ్ ఇచ్చుకున్నాం, రీనేమ్. ఓకే, సో కావాలనుకుంటే ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే కావాలనుకుంటే మీరు ఫోల్డర్స్ని, ఫైల్స్ని వీటిని అన్నిటిని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసిన ఫైల్స్ అని అందులో పెట్టుకోవచ్చు. అవి ఎలా పెట్టాలి అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాము. సో ఇనిషియల్గా అయితే ఇది. సో మీరు ఈ ఫైల్ని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ యాజ్. సో మీరు ఇంకో జూపిటర్ అంటే మీ ఫ్రెండ్కి పంపించాలనుకోండి, అతను కూడా ఆ కోడ్ని చూడాలనుకుంటే నోట్బుక్ IPython అని చెప్పి ఉంది కదా, సో ఈ ఫార్మాట్లో సేవ్ చేయండి. సేవ్ చేస్తే మై ఫస్ట్ టెస్ట్. సో ఈ ఫైల్ అని పంపిస్తే అతను కావాలనుకుంటే ఇంపోర్ట్ చేసేసుకుంటారనమాట ఫైలు. సో ఇక్కడ ఉండదు, ఇక్కడ అప్లోడ్, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత సో ఇక్కడ చూడండి, సేవ్ యాజ్, డౌన్లోడ్ యాజ్ పైథాన్ ఫైల్ కింద సేవ్ చేద్దాం, ఏమవుతుంది. ఓకే, డెస్క్టాప్. సో పైథాన్ కోడ్ ఈ విధంగా సేవ్ అయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని రిఫర్ చేయండి. అలాగే మీరు ఏదైనా లేటెస్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ ఏదైనా మీకు టీచ్ చేసే ఇంట్రెస్ట్ అంటే మీకు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఏదైనా కోర్స్ మీకు టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది.